మంచిది. మన ఆరాధనకు సహాయకరంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము, క్రొత్త నిబంధన గ్రంథం నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము వచనము 19. అతను న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపాను. 24వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. విన్నామా? పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నది కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుడు రక్తం గూర్చి నేను నిరపరాధినని మీరే చూసుకోండి అని చెప్పాను. మంచిది. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవాదేవుడు సర్వాధికారైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూలోకానికి మానవుడిగా జన్మించి ఆయన జీవించిన దినాల్లో ఆయన సిలువ వేసిన సందర్భం ఇది. మత్తయి సువార్త 27వ అధ్యాయంగానే యేసు ప్రభు వారు అన్యాయమైన తీర్పు పొందుతున్న సందర్భం అది. ఎవరి కొరకు ఆయన తీర్పు పొందుతున్నాడంటే మన కొరకే. యేసు ప్రభు వారు పొందుతున్న తీర్పు ఇది ప్రపంచ చరిత్రలో ఆయనకి వేసే శిక్ష ఏ మానవుడికి వేసిన శిక్ష కాదు. ఇది సిలువ శిక్ష. మన ఆరాధనలో మన ప్రభు ఏమై ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటుండగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 19, 24 వచనాల్లో ఒకే మాట రెండుసార్లు కనిపిస్తూ ఉంది. నీతిమంతుడు అనే మాట చూస్తున్నాం. పిలాతు భార్య వచ్చి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని తన భర్తతో అంటా ఉంది. పిలాతు కూడా చివరికి జనసమూహంలో సిలువేమని కేకలు వేస్తున్నప్పుడు వారికి భయపడి ఒకే మాట, ఈ నీతిమంతుడు రక్తం గురించి నేను నిరపరాధిని అన్నాడు. కానీ పిలాతు భార్య యేసు ప్రభు వారి గురించి నన్ను ఒకే ఒక మాట, నీతిమంతుడు. నీతి అంటే అర్థం ఏంటంటే అందులో ఇక ఏ దోషం లేని అర్థం. అలాగైతే మనం ఆరాధిస్తున్న మన ప్రభు ఎలాంటి వాడంటే ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడని మనం ఎలా చెప్పగలుగుతాం అంటే లేఖనాల్లో ఆయన గురించి చాలా మాటలు ఉన్నాయి. తీతు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం రాయబడి ఉంది, ఆయన అబద్ధమాడనేరని దేవుడు. ఆయనలో అబద్ధం లేదు, అంటే పాపం లేదు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన యందు ఏ పాపం లేదని రాయబడి ఉంది. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు, మాత్రమే కాదు ఆయన నోట ఏ పాపం లేదు. దేవుడు ఆయన నీతిమంతుడు. నీతికి స్వరూపి ఆయనే. నీతి ఉందంటే యేసు ప్రభువుని చూస్తే మాత్రమే ఆ నీతి ఏందో మనకు అర్థమైంది. నీతికి ఆధారభూతుడు ఆయనే. ఆయన వంటి నీతిమంతుడు ఇక పరలోకంలోను భూలోకంలోను మరి ఎవరు లేరు. కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క పరిపాలన నీతితో కూడింది. 23వ కీర్తన 3వ చరణంలో ఉంటుంది, ఆయన పరిపాలన మాత్రమే కాదు ఆయన మార్గాలు కూడా నీతితో కూడినవి. ఆయన మార్గము నీతిలో ఉంది. ఆయన మార్గము నీతివంతమైంది. ఆయన నీతిని మనం కొలవాలంటే ఒకసారి భూమి నుండి ఆకాశం వైపు చూస్తే మనం కొలలేం. ఆయన నీతి కూడా కొలతలు లేనిది. 71వ కీర్తన 19వ చరణంలో ఒక మాట రాయబడి చూద్దారండి. 71వ కీర్తన గ్రంథము 71:19వ చరణం. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. చూసారా? యేసు ప్రభు యొక్క నీతి ఎంతది? మహాకాశమంత ఉన్నతమైంది, అవధులు లేనిది, అనంతమైన ఆయన నీతి. ఆయన నీతి ఇంత పరిమాణము అని మనం చెప్పటం లేదు. మహాకాశమంత ఉంది. ఆకాశం వల్ల అక్కడ మహాకాశమంత ఉన్నతమైంది. ఆయన పేరే ఆకాశం, మహాకాశం పట్టజాలని దేవుడు, ఈ సృష్టిని కలగజేసిన దేవుడు. ఆయన నీతి మీద ఎవరు ఏలెత్తి చూపటం కూడా లేదు. ఆయన నీతి మహాకాశమంత ఉన్నతమైంది. ఆయన సింహాసనం ఉన్నతమైంది, ఆయన నీతి ఉన్నతమైంది, ఆయన మార్గము ఉన్నతమైంది. అందుకే ఆయన నీతిమంతుడు. ఆయన నీతి ఎంతవరకు ఉంటుందంటే తొలగిపోయే నీతి కాదు, లేకపోతే కొంతసేపు ఉండి మారిపోయే నీతి కాదు ఆయనది.
ఆయన నీతి నిలకడగా ఉంటుంది అని 111వ కీర్తన 3వ చరణంలో మనం చూస్తాం. యేసు ప్రభు యొక్క నీతి ఎంతకాలం ఉండదంటే నిలకడగా ఉండేది, అది స్థిరంగా ఉండేది. పరలోకంలో ఉన్న ఆయన నీతిమంతుడే, భూమి మీద మానవుడిగా వచ్చినా ఆయన నీతిగానే జీవించాడు. ఎక్కడ ఆయన నీతి తొనిస్కలాలేదు, స్థిరమైన నీతి అయింది. మాత్రమే కాదు, 119వ కీర్తన 142వ చరణం చూద్దరండి. 119వ కీర్తన 142వ చరణం. 119వ కీర్తన 142వ చరణంలో నీ నీతి శాశ్వతమైంది. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి నీతి ఎంతకాలం ఉంటుంది? శాశ్వతమైనది. కొంతకాలం ఉండేది కాదు, శాశ్వత కాలం అయింది. అందుకే ఆయన ఎవరు? ఆయన నీతిమంతుడు. నీతికి స్వరూపం ఆయనే, నీతికి ఆధారం ఆయనే. నీతి లేకుండా ప్రభువు లేడు, నీతి లేకుండా ప్రభువు లేడు. చూసారా, ఆయన పరిపాలన నీతితో కూడింది, ఆయన మార్గాలు నీతితో కూడింది, ఆయన నీతి శాశ్వతమైంది, ఆయన నీతి నిలకడగా ఉండేది. ఇంత గొప్ప నీతిమంతుడు ఆయన. చూసారా, ఇంకా చెప్పుకొని పోతే ఆయన నీతి ఎలాంటిదంటే, ఆయన నీతికి అసలు రాజు. భూలోకంలో రాజులందరూ నీతి ఉండబోవచ్చు, కానీ కొంత నీతి ఉండొచ్చు, కానీ శాశ్వతంగా నిలకడగా ఉన్న నీతికి రాజు ఎవరంటే అదిగో దేవాదేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీతికి రాజు. ఎంత గొప్ప దేవుడు. మరి మన స్థితి ఏంటి చూద్దారండి. రోమపత్రిక 3వ అధ్యాయము 11 వచ్చిన చూద్దారండి. భూలోకంలో ఒకప్పుడు మన స్థితి ఏందో జ్ఞాపకం చేసుకుందాం. మానవుని స్థితి కూడా భూలోకంలో ఈనాడు ఇలా ఉంది. రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అలాగైతే నీతి లేని మానవుడు. మనం ఆరాధిస్తున్న మన దేవుడు ఆయన నీతిమంతుడు, నీతికి స్వరూపి ఆయనే. కానీ మానవులైన ఒకప్పుడు మనము ఎలాంటి వారు అంటే మనలో నీతి లేదు. ఎందుకు నీతి లేదంటే అక్కడ ఒక లిస్ట్ రాయబడి ఉంది. మనం అందరం ఎలా చెడిపోయి ఒక రాయబడి ఉంచండి. వచనం 3:12 అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైన లేడు. వారి గొంతుగా తెరిచిన సమాధి, తమ నాలుగుతో మోసం చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుడయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. ఇది మన స్థితి. ఇది అంటే మనం అరికాలు మొదలుకొని తల వరకు మొత్తం చెడిపోయి ఉన్నాం. మన నోరు ఎలా ఉందో ఒకప్పుడు అక్కడ రాయబడి చూడండి. మన నాలుక ఎలా ఉందంటే, మన నోరు 14వ వచనంలో మన నోటి నిండా శపించుట పగ ఉంది. మన నోటి నిండా శపించడం పగ ఉంది. శాపమే. ఎవరు చూసినా శాపమే, పగ ఉంటుంది మనలో. మన పెదవులు, మన గొంతు చూడండి, మన గొంతు తెరిచిన సమాధి, నాలుగుతో మోసం చేస్తాం. అంటే ఇప్పుడు మనం చెడిపోయి ఉన్నాం. మన అంతరంగ స్వభావము చెడిపోయి ఉంది. మనలో ఏ కోశం నీతి లేదు, మనలో ఏమాత్రం నీతి లేదు. అవినీతిమంతులు మనం, అవిధేయులము, అక్రమకారులు, పాపముల చేతను అపరాధం చేతను పడిపోయి ఉన్నాం. లేవనే స్థితిలో మనం ఉండగా మన మీద ఎవరు జారిపడలేదు, మనల్ని ఎవరు ప్రేమించలేదు. ఇలా స్థితిలో ఉండగా రోమపత్రిక 4వ అధ్యాయం 25 వచనంలో ఇదే పత్రిక చూద్దారండి, చివరిగా ముగించుకుందాం. రోమపత్రిక 4వ అధ్యాయము 25 వచనం. ఆయన మన అపరాధ నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అనీతిమంతులను నీతిమంతులుగా చేసిన క్రీస్తు. అనీతిమంతులుగా మనం ఉండగా అదిగో నీతిమంతుడైన దేవుడు, పరలోకమైన దేవుడు భూలోకానికి మానవుడిగా దిగి వచ్చి అనీతిమంతులైన మన కొరకు ఏమైనా చూడండి. అక్కడ మళ్ళా 25 వచనం, రోమపత్రిక 4:25 మన అపరాధం నిమిత్తము అప్పగింపబడి. చూశారు ఎంత ధన్యత. మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి. ఎందుకు తెలుసా? ఎఫెసీ పత్రిక 2:1 మనం పాపముల చేతను అపరాధం చేతను చచ్చిపోయి ఉన్నాం. పైకి బాగానే ఉన్నాం, అంతరంగం మాత్రం చెడిపోయి చనిపోయి ఉన్నాం. దేవునికి ఆయన ఎదురు నిలబడినప్పుడు మన పాపము దేవునికి అడ్డుగా ఉంది. ఈ పాపం పోవాలంటే రక్తము ధారపోయాలి, పరిశుద్ధ రక్తం భూమి మీద ధారపోయాలి. ఏ రక్తం మన పాపాన్ని తీసివేయలేకపోయింది. అందుకే దేవుడైన సర్వసృష్టికర్త అయిన యేసు ప్రభు నీతిమంతుడైన దేవుడు అనీతిమంతులు మన కొరకై అదిగో మన రక్త మాంసంలో పాలివాడిగా వచ్చాడు.
మన కొరకై ఒక యాగ పశువుగా బలి అవ్వటానికి సిలువుకు అప్పగించుకోవటానికి తన్ను తాను అదిగో పిలాతు ఎదుట నిలబడ్డాడు. ఈ లోకపు న్యాయాధిపతుడు నిలబడి తను అప్పగించుకున్నాడు. మన పాపం నిమిత్తం ఆయన ఎలా అప్పగించుకున్నాడో తెలుసా? తన ఈపును మన కొరకు అప్పగించాడు. కొడా దెబ్బలు తిన్నాడు మన పాపంలో కొరకై. తన చేతులు మనకు అప్పగించాడు. చేతుల్లో చీలలు కొట్టించుకున్నాడు. ఆయన కాళ్ళు మన కొరకు అప్పగించాడు. కాళ్ళలో మేకు దించబడింది. తన తలను అప్పగించాడు. తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది. నిలువెల్ల మన కొరకు ఆయన గాయాలు పొందాడు. పాపం మంది, అక్రమం మంది, అవిధేయత మంది, శాపం మంది, అనీతి మంది. కానీ నీతిమంతులుగా చేయటానికి ఆయన అప్పగింపబడి ఏమయ్యారు చూడండి. అక్కడే 4:25లో 4:25 రెండో లైన్లో, మనం నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. పిలాతు ఎదుట నిలబడినప్పుడు తన భార్య అయ్యా అదిగో ఆ నీతిమంతుడైన ఆయన ఏమి చేయొద్దంది. కలలో నాకు దర్శనం వచ్చింది చెప్పింది. పిలాతు కూడా ఎంత పరిశీలించిన ప్రభువులో ఏ పాపం కనబడలేదు. ఇక చివరికి చేతులు కడుక్కున్నాడు. ఈ నీతిమంతుని గురించి అపరాధి, ఈ నీతిమంతు రక్తం నేను నిరపరాధిని అన్నాడు. వాస్తవం పిలాతు తెలుసు సిలువేయకూడదని. ప్రజలకు భయపడి, లేకుంటే ప్రజలకు భయపడకుండా తీర్పు తీర్చి న్యాయమైన తీర్పు తీస్తే ఆయన సీటు ఉండదు. పిలాతు చివరికి ప్రభువును అప్పగించేశాడు. ఆయన మన కొరకు అప్పగింపబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. 5:1 అక్కడే రోమపత్రిక 5:1 కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి, ఇది ఈనాడు మనకు దొరికింది. ఇంకేం కలిగింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగింది. ఎంత గొప్ప ధనిలో! నీతిమంతులైన దేవుడు అనీతిమంతులైన మన కొరకే దిగివచ్చి తన ప్రాణమంతా అర్పించడం ద్వారా, చనిపోయి సమాజం తిరుగులేచడం ద్వారా కేవలం ఆయన మనం ఉంచింది ఏంటంటే విశ్వాసం మాత్రమే. మన క్రియలు మన నీతిమంతులుగా చేయలేదు. మన డబ్బు మన నీతిమంతులుగా చేయలేదు. మన అధికారం మన నీతిమంతులుగా చేయలేదు. మన చదువు, మన పేరు ప్రఖ్యాతులు మన నీతిమంతులుగా చేయలేకపోయింది. మన బంధువులు మన నీతిమంతులుగా చేయలేకపోయారు. అది దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, మనం ప్రేమించిన దేవుడు మనల్ని ఏం చేశాడు? రక్షించి విశ్వాసం ద్వారా తన సన్నిధిలో కూర్చొనిబెట్టారు. కాబట్టి మౌనంగా ఉండక ఈ ఉదయకాలం ఆయన గొప్పదైన నామాన్ని ఏం చేద్దాం? నోరారా మనసారా, అయ్యా అనీతిమంతున్నాయి నేను, అనీతిమంతురాల్ని నన్ను రక్షించావు, అందుకొరకే నీకు స్తోత్రం ప్రభు అని మన ఆరాధనలో మన ప్రభుని ఘనంగా ఇచ్చేద్దాం.